హ్మ్. ఒక షెడ్యూల్ చేశా. 2 స్కిట్‌లు చేశాను. అయిపోయింది. మరుసటి షెడ్యూల్‌కెళ్ళాను. ప్రాక్టీస్ చేయడానికెళ్ళాను. హ్మ్. రమేష్ అన్న అంటే అందరూ కూర్చొనున్నాం. రమేష్ అన్న వచ్చారప్పుడు. హ్మ్. "మహీధర్ నిన్ను తీసేసాం నీకు తెలీదా?" అన్నారు. హ్మ్. "నాకు తెలీదన్న నాకెవరు చెప్పలే. మీరు కూడా చెప్పలే కదా!" అంటే, "అదే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చెప్తానన్నారు. చెప్పారనుకున్నాను వాళ్ళు" హ్మ్. అన్నారు. హ్మ్. నాకెవరు చెప్పలేదని చెప్పి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్ళా. వాళ్ళు చెప్పిందేంటి, బేసిక్‌గా ఈయన దాంట్లోంచి శాంతికుమార్ గారు బయటికెళ్లారని కదా! నీకు అక్కడ పెట్టింది. హ్మ్. ఆయన మళ్ళీ వచ్చేసారు. అండ్ ఆయనతో పాటు నరేష్ మన 'జబర్దస్త్' నరేష్ హ్మ్. ఉంటాడు హ్మ్. కదా! హ్మ్. హ్మ్. తను కూడా వచ్చేసాడు హ్మ్. ఆ టీమ్‌కి. సో, నరేష్ పంచ్ బేస్డ్ అండ్ డ్రామా బేస్డ్ ఆర్టిస్ట్ కదా! హ్మ్. సో, ఇంకా ఇద్దరు పంచ్ బేస్డ్ ఆర్టిస్ట్‌లు ఎందుకు నువ్వు, తను అని చెప్పి ఇంకా అట్లా నిన్ను పక్కన పెట్టాము. హ్మ్. చూద్దాం వేరే ఏదైనా టీమ్‌లో ఇరికిద్దాంలే అన్నారు. హ్మ్. అదే అన్నా, అది నాకు చెప్పొచ్చు కదా! ముందే. చెబితే నేనక్కడికెళ్ళిపోయి డైరెక్ట్‌గా ప్రాక్టీస్‌కెళ్ళిపోయి, అక్కడ అందరి ముందు కూర్చొని, హ్మ్. అక్కడ టీమ్ లీడరొచ్చి నిన్ను ఆల్రెడీ తీసాం. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అన్నట్టుగా ఆయనతో అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది. హ్మ్. నేను ఇంట్లోనైనా ఉండును, మా ఫోన్‌లో మాట్లాడుకొని నెక్స్ట్ షెడ్యూల్‌కొద్దును. ఈ షెడ్యూల్ రాకపోయినా ఏముంది చెప్పు. హ్మ్. హ్మ్. నెక్స్ట్ షెడ్యూల్‌కొద్దును. హ్మ్. చెప్పాల్సిందే గదా! అంటే, అదే నువ్వంత పెద్దగా ఏం ఫీల్ అవ్వవు గదా! పట్టించుకోవు గదా! అని నీకు చెప్పలేదన్నారు. హ్మ్. హ్మ్. అంటే కొంచెం ప్రాక్టికల్‌గా ఉంటా గానీ, అవును. మరి అవును. ఇంత ప్రాక్టికల్‌గా ఉండలేం గదా! ఆ! 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 అక్కడ కొంచెం బాధేసింది. నేను మనిషినే గదన్నా! నాకెందుకు బాధేయదు జెప్పండి. ఇట్లా, అవును. ఇట్లా ఏమి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది చెప్పకుండా